సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏంటి సార్ ఇది? ఏం జరిగినా సరే అమరావతి మాకు క్యాపిటల్, అవినీతి తేలింది చాలామంది చెప్తున్నమాట. అమరావతి అయితే మునిగింది, వాస్తవం దృశ్యాలు కూడా చేస్తాం. అయినా మా వ్యాపారం ఏంటిది? మరి వ్యాపారం కోసం చేస్తారు తప్ప ప్రజల కోసం కాదని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి ఇప్పుడు ఒక ఎకరం ఇస్తే 25% అంటే 4,000 గజాలు, 4,800 గజాలు ఒక ఎకరానికంటే కొంతమందికి 1000 గజాలు ప్లస్ 500 గజాలు కమర్షియల్ ల్యాండ్, కొంతమందికి 1000 గజాలు ప్లస్ 250 గజాలు కమర్షియల్ ల్యాండ్. అంటే 1250 గజాల నుంచి 1500 గజాలు మళ్ళీ అదే రైతుకి ఇవ్వాలి. మళ్ళీ రోడ్లు వేయాలి, అక్కడ దానికి సంబంధించి డ్రైనేజ్లు అవన్నీ పోతే మిగిలేది కేవలం 7,000 ఎకరాలు. ఆ 7,000 ఎకరాల్లో మళ్ళీ సింగపూర్ కన్సార్టియం అని చెప్పి అంగ్ బెంగ్ సెంగ్ అని ఒక ఆయన ఉన్నాడు, సింగపూర్ అవినీతి మంత్రి ఈశ్వరన్ పార్ట్నర్గా వీళ్ళందరూ, వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానికి 2,000 ఎకరాలు నాడు కేటాయించి వాళ్ళు మనమే ఇచ్చి వాళ్ళని కట్టుకోమని చెప్పి మనమే ఇచ్చి అమ్మే బాధ్యత కూడా మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పి అమ్మే బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్పి వాళ్ళకి మళ్ళీ దోచిపెట్టడానికి ఒక షేర్ పోతే ఇంకొక 5,000 ఎకరాలు ఉంటుంది. ఈ 5,000 ఎకరాలతో అమ్మితే ఎక్కడ సంపద సృష్టిస్తానికి ఈయనకు వచ్చింది? అసలు దీంట్లో ఇంత ముందు ఇన్వెస్ట్ చేయడానికి ఎంత అవుతుంది? సో అసలు కొత్త రాజధాని నగరం నిర్మాణం అనేది ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అయినంత దాఖలాలు లేవు. ఎవరైనా ఎటువంటిది కట్టారు? మామూలు రాజధాని గ్రామం మండలం అవుతుంది, గ్రామం మండలం అవుతుంది, మండలం నుంచి మున్సిపాలిటీ, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్, కార్పొరేషన్ నుంచి మెట్రోపాలిటన్ నగరాన్ని, నగరం ఆటోమేటిక్గా అట్లా వస్తుంది. నువ్వు తీసుకొని వెళ్ళి ఉన్నటువంటి మెట్రో నగరాలను వదిలేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నగరం విశాఖ, హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత విశాఖ. అక్కడ 10,000 కోట్లు ఖర్చు పెడితే రోడ్డు మార్గం ఉంది, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం, ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఒక 25 లక్షల జనాభా ఆల్రెడీ ఆ నగరంలో ఉంది. అన్ని రకాల స్టేట్ల నుంచి వచ్చి పబ్లిక్ అక్కడ నివసిస్తున్నటువంటి మంచి నగరంగా ఉంటే అట్లాంటి దాన్ని వదిలేసి నేను కొత్త నగరాన్ని కడతా, ఈ నగర మోడల్ సక్సెస్ కాలేదు ఎక్కడని చెప్పినా మా వ్యాపారం ఈశ్వర్ ఎవరు క్వశ్చన్ చేయడానికి, లేదంటే పలానా సాక్షి వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడం, లేదంటే పలానా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి, మా వ్యాపారం కోసం మేము చేస్తాం, మా వ్యాపారం అభివృద్ధి కోసం. అదే విషయం చెప్తున్నారు, మునిగిపోతున్నాను అంటున్నారు, అయినా మీరు భూములు అడ్డుగోట్లు కట్టుకుంటాము. ఎగ్జాంపుల్ సార్, 2020వ సంవత్సరంలో అప్పుడు మంత్రిగా లేడు నకాన బాబు, ఎమ్మెల్యేగా ఉన్నాడు వేమూరు నియోజకవర్గానికి, మంత్రి అవ్వాలా. 2020లో అంటే 2020లో ఆయన ఎమ్మెల్యేగా కూడా లేడు, అంతకుముందు మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా లేడు. 20లో ఆయన స్టేట్మెంట్ ఏది, ఈ రాజధాని దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఓ టీవీ ఛానల్కి ఆయన చెప్తా, మాకు రాజధాని వస్తుందని ముందే తెలుసు, అందుకని కొనుక్కున్నాడు పయ్యావుల కేశవు, అంతేనా? అయితే నా దగ్గర డబ్బుల్లో నేను కొనుక్కోవడానికి అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు కొనుక్కోవడానికి, వాళ్ళకి వస్తుందని ముందే తెలుసు, అంటే మాకు తెలుసు వస్తుందని, కానీ నా దగ్గర డబ్బులు లేవు కొనుక్కోవడానికి అని. అంటే మీరు ఎట్లా తెలుసు మీకు? అసలు మీరు అసెంబ్లీలో చేసిన ప్రకటన సెప్టెంబర్ 4, 2014 సెప్టెంబర్ 4, 2014 అప్పుడు రాష్ట్రం విడిపోయి ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో. సెప్టెంబర్ 4 చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఏంటి? ఏదైతే విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని, దట్ మీన్స్ క్యాపిటల్ విజయవాడ. అవును, దాన్ని డిసెంబర్కి వెళ్ళేటప్పటికి ఏం చేశారు? ముదిగొండి 29 గ్రామాలు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం అని చెప్పి డిసెంబర్ 30-31 తారీఖు ఓ జీవో ఇచ్చేసి ఇదిగోండి ఇదే రాజధాని అన్నారు. సార్ ఆ రాజధాని అనేది వద్దు అక్కడ అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు పుస్తకం వేశారు, ఎవరు రాజధాని అమరావతి. ఇప్పుడు ఆయన కూడా చీరేస్తాడు నాది, ఎందుకంటే ఎవరు రాజధాని అమరావతి వీళ్ళ పార్ట్నర్ వెళ్ళాడు, వెళ్ళి వీళ్ళ పార్ట్నర్ వీళ్ళు ఆ రోజు అంటే ఇక పూర్తి ప్యాకేజ్ అప్పుడు కొద్దిగా ఉంది ప్యాకేజీ, అక్కడ ప్యాకేజ్ పూర్తి చేయాలన్నప్పుడు ఇది ఎవరు రాజధాని, ఇక్కడికి వచ్చి రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆయన భాషలో మనకు రాదు కదా యాక్షన్, ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఎలా జీవిస్తారు, అసలు రాజధానికి 2,000 ఎకరాలు అవసరమా అంటే ఆయన స్టైల్ మనకు రాదు కదా, సినిమా యాక్టింగ్ మనకు రాదు కాబట్టి ఆ రకంగా చెప్పి ఇప్పుడు తర్వాత మళ్ళీ పెరుగన్న వెళ్ళి తినొచ్చి ఇంకా ఇవ్వండి. మీరు మీ పార్టీ అధ్యక్షులు నటన నేర్చుకోవాలి. ఏం లేదు సార్, ఓడిపోయినా మాకు అది రాదు, ట్రాన్స్పరెంట్ గానే ఉంటాము, ప్రజల కోసం మాకేం అపోజిషన్ కొత్త కాదు, మేము చెప్పరు సార్, అధికారం ఉన్నప్పుడే వదిలేసి చేయరు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానంటారు, ఇవన్నీ చల్లవని అర్థం అవుతోంది కదా. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారని తెలిసినా మళ్ళీ ఆయనకి ఇచ్చారు, మళ్ళీ ఆయన అదే మోసం చేస్తున్నారు. సార్ ఆయన చెప్పినప్పుడు ఏ సిద్ధాంతం గెలిచినట్టు, ఏ పాలసీ గెలిచినట్టు, ఏ థియరీ గెలిచినట్టు? మీ ఇంట్లో ఒకరికే 15,000 ఇస్తామని మేము చెప్పగలం, ఎందుకంటే అమ్మఒడి ద్వారా ఎంతమంది పిల్లలు ఒకరికే ఇస్తామని మేము చెప్పగలం, అట్లానే ఇచ్చాం మేము.
ఓకే 4 సంవత్సరాలు అమ్మఒడి ద్వారా మేము వాళ్ళకి డబ్బులు అందించున్నాం. ఇప్పుడు 5వ ఏడాది మేము ఏమంటే రాగానే అందించాలి, ఎందుకంటే జూన్లో పిల్లలు స్కూల్ స్టార్ట్ కాగానే వాళ్ళ పథకం. సో ఏంటంటే ఆ పథకం ఇప్పుడు ఇవ్వాలి. మేము కోవిడ్లో కూడా ఇచ్చాం పిల్లలకి. కానీ మీ ఇంట్లో ముగ్గురుంటే 15 అమరావతిలో పెడుతున్నారు. ఇది క్లియర్ గా చెప్పండి సార్. ఈ పథకాలకు ఇవ్వాల్సిన సూపర్ 6 పథకాల్లో ఇవ్వాల్సినటువంటి ఎగ్గొట్టి అంతా అమరావతికి పెడతారు, పేదలకి ఇవ్వాల్సిన ఎగ్గొట్టడంతో పాటు ఉన్నటువంటి స్కీమ్ ఏదైతే పెన్షన్ల స్కీమ్ లో కూడా 1,50,000 మందికి ఆల్రెడీ 3 నెలల్లో కోత విధించారు. పెన్షన్లు 1,50,000 మందికి 3 నెలల్లో తగ్గినాయి. అంటే నెలకి 50,000 పెన్షన్లు తగ్గిస్తే వెళ్తా ఉన్నారు. అంటే ఇంకో 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇప్పుడున్న 66 లక్షల పెన్షన్లు ఇప్పుడు 1,50,000 తగ్గినాయి. దాని తర్వాత 30 లక్షల పెన్షన్లు తీసుకుని వెళ్ళిపోయి ఇంతే ఇస్తాం, తెలుగుదేశం ఏదైతే కరుడు కట్టిన కార్యకర్తలకే ఇస్తామని చెప్తారు వాళ్ళు. రైట్ చింత గారు, ఎవరు రాజధాని అమరావతి? ఐవైఆర్ కృష్ణారావు గారి పుస్తకావిష్కరణకు పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టున్నారు. ఆయన కూడా దానికి వ్యతిరేకంగా ఇది సామాన్యుడు ఇక్కడ ఉండడానికి లేదా, ఇదేంటి ఇన్ని ఎకరాలు ఎందుకు, మీరు ఈ విధంగా రాజధాని కడితేట మిగతా వాళ్ళకి దూరం కదా, ఏదో చాలా విషయాలు మాట్లాడారు. నాకు అన్ని గుర్తులేవు, ప్లస్ ఆ మోడ్యులేషన్ కూడా రాదు, ఆయనకు కూడా రాదు, మన వెంకటరెడ్డి గారికి కూడా రాదు. మీకు వస్తే చెప్పండి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా మీరు చెప్పిన అంశం తీసుకెళ్లారా? ఇది నేను ఈ నివేదిక అంటే అమరావతిలో హైకోర్టులో ఓడిపోయిన తర్వాత ఇది మొత్తం ఇలా అయితేనే మనము అమరావతిని గెలవగలదు అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అండ్ జనసేన పార్టీ వాళ్ళ ముగ్గురికి ఈమెయిల్స్ పెట్టడం జరిగింది. అంటే మన వైసీపీ గారికి సజ్జల రామకృష్ణకి పర్సనల్ గా కలిసి నివేదిక ఇచ్చాను. కానీ వాళ్ళ ముందు మెయిల్ పెడితే అక్కడి నుంచి నాకు రిప్లై వచ్చింది. బోలిశెట్టి సత్య గారు నాకు రిప్లై ఇచ్చారు. ఏమని? ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది, మీరు వైసీపీ లైన్స్ లో మాట్లాడుతున్నారు కాబట్టి సత్య గారు అంటే గుర్తు చేశారు. ఇప్పుడు నిన్న స్టీల్ ప్లాంట్ అలా కొడతాను ఆయన ఏమంటారంటే దీంట్లో మెరిట్స్ డిమెరిట్స్ చూడరంట ఆయన, అవినీతి జరిగిందా లేదా చూడరంట ఆయన. వైసీపీకి అనుకూలంగా ఉంది మీ వాదన కాబట్టి మేము దీన్ని పరిగణలోకి తీసుకోమని రిప్లై ఇచ్చారు నాకు. అది ఉంది. ఇంకా చింతరాశి ఆయన చెప్పిన తప్పలేదు. ఎందుకో తెలుసా, వాళ్ళు అంతే చెబుతారు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రోజు వెళ్ళి షో చేసి వచ్చి కేంద్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ కేంద్రం మీద ఒత్తిడి లేకపోతే వారం రోజుల్లో వ్యవహారం తేలుస్తా అన్నాడు కదా. వారం అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అది కొత్త వస్తుందా, ఏం చేస్తుందా? దాని తర్వాత ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీ స్టీల్ ప్లాంట్ సంఘాలన్నీ దొంగ సంఘాలు, మీరు అంతా ఇది చేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మిమ్మల్ని ఒకరిని చెప్పులు తీసుకుంది అనాలని ఇదే జనసేన. మరి ఏమండి యాక్షన్ తీసుకోదా? అంటే పవన్ కళ్యాణ్ అనిపించాడు ఇది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ మీద? మరి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి. నుంచి ఒక నాయకుడు, అంత పెద్ద నాయకుడు మాట్లాడారు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. సో ఆయన మరి ఇప్పుడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం అంటే ఇది జనసేన స్టాండ్. సార్ ఇది అంటే మనం తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఎక్కువ చెప్పలేం కాబట్టి సాక్షి యాజమానికి అండ్ సాక్షి పేపర్కి నేను చేసే విన్నతి ఏంటంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఎవరు లబ్ధిదారులు అని మొత్తం నివేదిక ఉంది. దయచేసి ఒక ప్రోగ్రామ్ కనుక మీరు కేటాయిస్తే ప్రోగ్రామ్ పెడతాం కానీ మళ్ళీ సాక్షి కోసమే చేశారని వైఎస్ఆర్ లేదు. ప్రజల ముందు అంటే ఇప్పుడు ప్రజల దగ్గర అందుకే ఇది పెట్టింది. మీరు ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ ఉంది కదా సార్. ఇప్పుడు రోజు తీసుకెళ్లే పనిలోనే కదా. అయితే ఇక్కడ మా ఒక దొంగ వెళ్ళి బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేశారు. అప్లై చేసి ఎందుకయ్యా నీకు లోన్ అంటే పిల్లలు పెళ్లి అది చెప్పుకుంటారు. అయినా నేను ఒక జ్యువెలరీ షాప్కి కన్నం వేయడానికి లోన్ కావాలని అడిగాను. ఆ బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ చేసిందంట. ఆ బ్యాంక్ ఏదంటే ప్రపంచ బ్యాంకు. అమరావతి స్కామ్ చేయడానికి లోన్లు కూడా ఇస్తున్నారు. సో పవన్ ఈయన విజనరీ ఏ స్థాయిలో ఉందంటే ప్రపంచ స్థాయి స్కామ్ చేయడానికి ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ కూడా సాధించగల అది లోను కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తుంది. అంటే కేంద్ర ఇప్పుడు అఫీషియల్ గా రాలా 15,000 కోట్లు రాలా, మొన్న వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉంటే మరి ప్రపంచ బ్యాంక్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఆ చంద్రబాబు నాయుడు మోహన్ చూసి అయితే అది కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు.